చిల్లీ 73కి స్వాగతం. పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఈరోజు మనం ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా వేప పువ్వుని మనం ఈ మొగ్గ లేకుండా ఈ పువ్వు అంతా కూడా సపరేట్ చేసుకుని సిద్ధం చేసుకుని అట్టే పెట్టుకుందాం. ఇదే విధంగా ఈ మామిడికాయను కూడా మనం తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సిద్ధం చేసుకుని పెట్టుకుందాం. ఇదే విధంగా ఈ అరటి పళ్ళను కూడా మనం జ్యూస్ కింద తయారు చేసుకుని ఓ బౌల్లో అట్టే పెట్టుకుందాం. ఈ చెరుకు ముక్కను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సిద్ధం చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండుని ఒక బౌల్లోకి ఈ విధంగా గుజ్జు కింద తీసుకుని సిద్ధం చేసి పెట్టుకుందాం. బెల్లం కూడా గుండ కింద మనం చెత్త కొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని సిద్ధం చేసి పెట్టుకుందాం. వేపిన శనగపప్పును కూడా ఒక అరకప్పుని మనం సిద్ధం చేసుకుని పెట్టుకుందాం. కొబ్బరి చెక్కని ఈ విధంగా మనం కోరికను తయారు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జుని మనం ఒక పెద్ద బౌల్ తీసుకుని బౌల్లోకి ఈ చింతపండుని మనం వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సిద్ధం చేసి పెట్టుకుని ఈ బెల్లం గుండను కూడా మనం ఈ చింతపండు గుజ్జులోకి వేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ అరటిపండు జ్యూస్ను కూడా మనం ఇందులో వేసుకుని ఈ బెల్లము చింతపండు ఈ అరటిపండు జ్యూస్ కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వగరుకి మనం ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయని కూడా మనం ఇందులో వేసేసుకుని ఈ మామిడికాయ ముక్కలను కూడా మనం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ వేపిన శనగపప్పు ఏదైతే మనం సిద్ధం చేసి పెట్టుకున్నామో ఈ వేపిన శనగపప్పును కూడా మనం ఈ పచ్చడిలో వేసుకుని ఈ వేపిన శనగపప్పు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూను సాల్ట్ను కూడా మనం వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా మనం ఈ పచ్చడి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కారం కోసం అందరూ కూడా తయారు చేసుకున్నటువంటి కొత్త కారం అనేది వేసుకుంటారు. నేను కారం కోసం ఈ మిరియాల పొడిని ఈ విధంగా వేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు కారం అయితే కారం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ చెరుకు ముక్కలను కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఈ చెరుకు ముక్కలను మనం చిన్న చిన్న ముక్కల కింద మాత్రమే కట్ చేసుకోవాలి, పెద్దగా కట్ చేసుకుంటే బాగోదు. ఇప్పుడు ఇందులోకి మనం వేప పువ్వును కూడా మనం వేసేసుకోవాలి. ఈ వేప పువ్వు మొగ్గ లేకుండా చూసుకోవాలి. మొగ్గ ఉండడం వల్ల ఎక్కువ చేదు అనేది వస్తుంది. మనం పువ్వుని మాత్రమే ఈ విధంగా మనం తయారు చేసుకుని వేసుకుని ఈ వేప పువ్వు అంతా కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 చెంచాల కొబ్బరి తురుమును కూడా మనం వేసుకుందాం. ఇది ఆప్షనల్ అయితే ఏమీ కాదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు స్కిప్ చేసేయండి, ఏమీ ఇబ్బంది లేదు. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను. మీరు బెల్లం అయితే బెల్లం వేసుకోవచ్చు, పంచదార అయితే పంచదార వేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఈ తీపి మనకి అడ్జస్ట్ అవ్వడం కోసం అనేది మనం ఇందులో ఫైనల్గా ఈ యొక్క బెల్లాన్ని మళ్ళీ మనం కలుపుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సిద్ధమైపోయిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.